హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే విశాఖపట్నం నుంచి ఒక ముగ్గురు యువనేతలు అయితే కనుక టిక్కెట్లు ఆశిస్తున్నారండి. ఎవరంటే ఎవరో కాదు, చాలా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి టీడీపీలో చాలా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ముగ్గురు నాయకుల తనయులే, ముగ్గురు నాయకుల కొడుకులే, ఈ ముగ్గురు వారసులు విశాఖపట్నం నుంచి కొన్ని టిక్కెట్లు అయితే ఆశిస్తున్నారు. కానీ ఏం జరుగుతుందంటే కనుక వీళ్ళు ఆశించే టిక్కెట్లని జనసేన కావాలంటుంది. కాబట్టి అందువల్ల ఇక్కడ చాలా చర్చ అయితే జరుగుతుంది అనమాట. వీళ్ళు ఆశిస్తున్న టిక్కెట్ల నుంచే జనసేన తీసుకోవాలనుకుంటుంది. కాబట్టి దానివల్ల కొంచెం టీడీపీలో తర్జన భర్జనలు అయితే కనుక జరుగుతున్నాయి. అసలు ఎవరా ముగ్గురు, ఏ సీట్లు కావాలనుకుంటుంది జనసేన అనేది చూసే ముందు ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దండి. ఈ వీడియో చాలామందిగా షేర్ అవ్వాలి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంటాను. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఎవర్రా ముగ్గురు అంటే కనుక, ఒకటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం సీనియర్ పొలిటీషియన్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి తనయుడు చింతకాయల విజయ్ ఒకడు. అలాగే బండారు అప్పలనాయుడు ఎవరైతే ఉన్నారో, బండారు సత్యనారాయణమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు బండారు అప్పలనాయుడు. అలాగే గంటా శ్రీనివాసరావు ఏంటి, టీడీపీలో నెంబర్ 1 పొజిషన్లో ఉండేటటువంటి గంటా శ్రీనివాసరావు గారు కొడుకు గంటా రవితేజ, ఈయన సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. అలాగే గంటా రవితేజ. కాబట్టి వీళ్ళ ముగ్గురు అంటే వారసులుగా వీళ్ళ ముగ్గురిని నిలబడదామని వీళ్ళ ముగ్గురు చంద్రబాబు నాయుడు దగ్గర హామీ తీసుకున్నారు. అలాగే వీళ్ళ ప్రచారాల్లో ఉన్నారు. ఆల్రెడీ చాలా తండ్రుల వెంట నడుస్తున్నారు. ఏంటంటే ప్రచారాల్లో కానీ అలాగే ఎక్కడికైనా సరే వీళ్ళ ముగ్గురు రాజకీయ వారసులుగా ఆల్రెడీ ముగ్గురు తండ్రులు ప్రకటించేశారు తెలుగుదేశంలో. కాబట్టి వీళ్ళ ముగ్గురు ఎప్పుడైతే ప్రకటించారో వీళ్ళ ముగ్గురికి ఎక్కడెక్కడ స్థానాలు కావాలన్నారో ఎందుకు జనసేన వాటిని అడుగుతుందో ఒకసారి చూద్దాం. ఏంటంటే కనుక ఎవరైతే చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు తనయుడు ఉన్నారో చింతకాయల విజయ్ గారు, ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి అనకాపల్లి సీటుని అడగడం జరిగింది. కానీ అనకాపల్లి సీటునే అనూహ్యంగా జనసేన కావాలంటాం. 100% నాకు జనసేన మాకు ఆ సీటు కావాలి. ఎందుకంటే కనుక ఆల్రెడీ గతంలో పోటీ చేసి మంచి ఓట్ బ్యాంక్ అయితే కనుక మేము తెచ్చుకోగలిగాం. కాబట్టి ఆ సీటు మాకు కావాలి అని అనడంతో చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలో పాలుపోక, ఏం చేయలేని పరిస్థితుల్లో అలాగే స్తబ్దుగా ఉండిపోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ సీటు జనసేనకి అయితే వెళ్ళిపోతుంది. ఈసారి చింతకాయల విజయ్కి అక్కడి నుంచి సీట్ అయితే రాదు. వేరే స్థానం ఎక్కడైనా కావాల్స్తే కనుక, వేరే చోట ఎక్కడైనా కావాల్స్తే కనుక అక్కడి నుంచి ఈ ప్లేస్మెంట్ అనేది చేస్తారు అని అయితే కనుక మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇంకా సీట్లు అనౌన్స్ చేయలేదు కాబట్టి ఈ విషయంలో కొంచెం అయితే నలుగుతుంది టీడీపీ పార్టీ. ఎందుకంటే జనసేన కావాలంటుంది, ఇటు టీడీపీ కావాలంటుంది. టీడీపీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గురించి తెలిసిందే మీకు. సీనియర్ పొలిటీషియన్, తెలుగుదేశంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి వాళ్ళ తనయుడిని ఆ అనకాపల్లి నుంచి బరిలోకి దింపదామనే ఉద్దేశం ఆయనకు ఉన్నప్పటికీ జనసేన టికెట్ కావాలంటం వల్ల ఏం చేయాలో పాలుపోని స్థితిలో అయితే కనుక ఆ నియోజకవర్గం పరిస్థితి ఉంది. అంతేకాదు తర్వాత బండారు సత్యనారాయణమూర్తి తనయుడు ఎవరైతే బండారు అప్పలనాయుడు ఉన్నారో ఆయన కూడా పెందుర్తి సీటు కావాలని అన్నట్టు ప్రచారం జరిగింది. వాస్తవం కూడా పెందుర్తి నుంచి తన తనయుడిని పోటీలో దింపుదామనుకున్నాడు. కానీ అయితే పెందుర్తి లేదు. ఇప్పుడు ప్రజెంట్ పెందుర్తి పోటీ చేసుకోకుండా ఏంటంటే ఇప్పుడు అదే సీట్ని, ఏ పెందుర్తి అయితే ఉందో అదే సీట్ని జనసేన కావాలంటుంది. ఎందుకంటే జనసేన పట్టున్న సీటు వాస్తవంగా మాట్లాడాలంటే, వాస్తవం కూడా జనసేన గతంలో ఓట్ బ్యాంక్ ఉన్న సీట్ అది. కాబట్టి ఆ సీటుని మళ్ళీ టీడీపీకి ఇవ్వాలా లేకపోతే జనసేన ఇవ్వాలనే మీమాంసలో ఉండిపోయారు అనేది మాట వాస్తవం అండి. కాబట్టి ఇలాంటి కొన్ని సీట్లు అయితే ఉన్నాయి. ఆ సీట్ల వల్లే తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి ఇంకా సీట్లు అనౌన్స్ చేయలేకపోయినాయి. కాబట్టి కొన్ని రిస్క్ అయితే కనుక ఉండటం జరిగింది. కాబట్టి బండారు నాయుడు ఎవరైతే బండారు సత్యనారాయణమూర్తి తనయుడు బండారు అప్పలనాయుడు ఎవరైతే ఉన్నారో, అలాగే పెందుర్తి సీటు అడుగుతున్నారు. కాబట్టి ఈ సీటు జనసేన కావాలంటుందో కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఇంకా అది అలా కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ నా అంచనా ప్రకారం అయితే కనుక ఇది జనసేనకి వెళ్తుంది సీటు. కాబట్టి ఇంకొక విషయం చెప్పాలి మీకు. గంటా శ్రీనివాసరావు గారు తెలుసు. గంటా శ్రీనివాసరావు గారు అనే తెలుగుదేశం ఎంత నెంబర్ 1 లీడర్ అనేది అందరికీ తెలిసిన విషయం. పరిచయం చేయాల్సిన అవసరం లేనటువంటి వ్యక్తి. కాబట్టి ఇలాంటి గంటా శ్రీనివాస గారి తనయుడు గంటా రవితేజ ఆల్రెడీ చాలా ఫాలోయింగ్ ఉన్నటువంటి యువకుడు. అలాగే సినిమాల్లో కూడా యాక్ట్ చేసినటువంటి యువకుడు గంటా జయదేవ్ సినిమా. కాబట్టి అలాంటి సినిమాల్లో యాక్ట్ చేసి అంత ఫాలోయింగ్ ఉన్న ఆయన. అంతేకాదు ఇంకోటి ఏంటంటే నారాయణ, ఎవరైతే మంత్రి నారాయణ ఉన్నాడో నారాయణకి అల్లుడు ఈ గంటా రవితేజ. కాబట్టి ఈ గంటా రవితేజకి ఏంటి విశాఖ నుంచే తాను కూడా పోటీ చేయాలనుకోవడం. కాబట్టి అందులోనూ చోడవరం కావాలన్నారు కొడుకు. చోడవరం సీట్ కావాలి, అది కూడా జనసేన ఆశించడం.
ఇలాగ మొత్తానికి ఎలాగైతేనండి ముగ్గురికి 3 సీట్ల విషయంలో అలాగే జనసేనకి ఖచ్చితంగా ఈ సీట్లు అయితే కావాలంటం జరిగిందో మొత్తానికి ఎలాగైతే గుంపు చింపులు పడుతున్నారండి. ఏదేమైనప్పటికీ నా అంచనా ప్రకారం నేను చేస్తున్న అనాలిసిస్ ప్రకారం ఈ ముగ్గురికి వేరే స్థానాలు కల్పించి జనసేనకి అయితే కనుక ఈ 3 సీట్లు ఇవ్వడం జరుగుతుంది. 100% జనసేనకి ఈ 3 సీట్లు ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు పోటీ చేసి ఉన్న స్థానాలు అవి ఏంటి బాగా ఓట్ బ్యాంక్ కూడా బాగా వచ్చిన స్థానాలు, తర్వాత కాపు సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలు కాబట్టి జనసేన అడగడం యాదృచ్ఛికం. ఖచ్చితంగా ఏళ్ళ వాళ్ళు కావాలనుకో ఒకేసారి ఇలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకని ఇది రాజకీయం అన్నారు. సో మొత్తానికి ఇస్తారా లేకపోతే జనసేన కైవసం చేసుకుంటుందా అని అంటే కనుక 100% జనసేనకి ఇస్తుంది టీడీపీ అని అయితే నా నమ్మకం. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్న మీరు అందరూ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.